ఇక్కడ మనం గమనించవచ్చు, రాచర్ల మండల హెడ్ క్వార్టర్ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ కానీ, ఇతర విద్యా వ్యవస్థలు కానీ అన్నీ ఉన్న మండలం ఉంది. అక్కడే మండల హెడ్ క్వార్టర్ మొత్తం అన్నీ ఉన్న చోట ఎదురుగానే నల్లమల ఫారెస్ట్ అంటే నల్లమల అడవులకు సంబంధించిన కొండలు ఏ విధంగా తగలబడుతున్నాయో ఆ విధంగా ప్రతి చోట, అంటే పొలాల గెట్లు లేదో ప్రతి చోట ఆ విధంగా తగలబెట్టే విధంగా ప్రభుత్వాలు మామూలుగా నారికల ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా తగలబెట్టే విధంగా యాడ్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ తర్వాత అగ్రికల్చర్లో కానీ ఇట్లా తగలబెట్టండి గట్ల అంటే ఆ విధంగా కొండలు తగలబెట్టే విధంగా ఆ విధంగా మనుషులను ఆ విధంగా తయారు చేయడం వల్ల ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆనవాయితీగా ఎప్పుడు గడిచిన ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి తగలబెట్టడం మొదలుపెట్టారు. ఎవరు? ఈ ప్రభుత్వం మీద దగ్గరుండి మనుషులను అలవాటు చేసి ఆ విధంగా తగలబెడుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే భూమి మీద ఒక చెట్టు కూడా ఉండకూడదు, భూమిని మొత్తం కాంక్రీట్ తలకాలి అన్నది వాళ్ళ లక్ష్యం. మరి మనుషులకి ఆకలి ఎలా తెలుస్తారంటే వాళ్ళు కెమికల్ టాబ్లెట్లు ఉంటాయి, వాటి ద్వారా ఆకలి తీర్చే విధంగా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ భూమి మీద మిగతా జీవులన్నీ అంతమైపోవాలి, అందులో కేవలం మనిషి మాత్రమే ఉండాలి. ఆ మనిషి కేవలం ఆ రాక్షస పిశాచి కోరికలు తీర్చే విధంగా మనిషి యొక్క మానసిక స్థితి ఉండే విధంగా మనిషిని తయారు చేయడం, తీర్చిదిద్దడం అనేది విద్యా వ్యవస్థల ద్వారా జరుగుతుంది. ఇదిగో భారతదేశాన్ని రక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ. దేశాన్ని రక్షిస్తుందంటే అడవులు దేశంలో లేవు అనమాట, దేశంలో మట్టి లేదనమాట, దేశంలో ప్రకృతి లేదనమాట, దేశంలో వ్యవసాయ భూములు లేవు అనమాట. అంటే ఇది ఆర్మీ దేన్ని రక్షిస్తున్నట్టు మనం చూడవచ్చు. రాజధాని పేరు చెప్పి విలువైన పీఠభూముల మీద అడ్డగోలుగా లక్షల ఎకరాల భూములన్నిటిని కబ్జా చేసి ఇదేమనంటే అభివృద్ధి అని వంక పెట్టేసి ఈ విధంగా అక్కడ హైదరాబాద్ నాశనం చేసింది కాక అక్కడ భూములన్నిటిను మళ్ళీ ఇక్కడ అమరావతి పేరు చెప్పి ఇక్కడ ఒక షడగోపురం, ఇక్కడ ఒక గోపురం పెడుతున్నాడు. వీడు చంద్రబాబు నాయుడు లాంటి నరహంతుకుని నమ్మి మోసపోయి ఓటు వేయడం కూడా దుర్మార్గమే. అలాగని చంద్రబాబు నాయుడుకి ఓటేసిన, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన జరిగేది మాత్రం ఇదే నాశనమే అనమాట. వీళ్ళేం చేయట్లేదు, కాబట్టి వీళ్ళు వాళ్ళకు సహాయం చేస్తున్నారు. అంటే వీళ్ళు లేకపోయినా ఉన్నా జరిగేది మాత్రం ఇదే కేవలం. కాబట్టి మనం వాళ్ళని తిట్టుకోవడం తప్ప ఏముండదు. ఇదంతా అంతర్జాతీయ ఉగ్రవాదుల అజెండా. ఇది మొత్తం వాడి సీపర్ సెల్స్లో అడుగడుగున వాడి మాఫియా గాళ్ళు అడుగడుగున ఉన్నారు. అలాగని మన చంద్రబాబు నాయుడు తిట్టుకున్నా ఉపాయం లేదు, జగన్మోహన్ రెడ్డి తిట్టుకున్నా ఉపాయం లేదు. ఇదంతా చేసేది మాఫియా వీళ్ళు. కాబట్టి మనం వీళ్ళని తిట్టుకుంటాం, వాడి వెనకాల సేఫ్టీగా వాడి కనుసైకల్లో వాడు చేసుకునే నాశనం వాడు చేసుకుంటా పోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ గలం ఇప్పాలని, ఈ ఎదురుగా ఏదైతే నాశనం జరుగుతుందో మొత్తం భూమి మండలం మొత్తం సర్వనాశనం చేస్తున్న ఏదైతే దుష్టశక్తి ఉందో ఆ దుష్టశక్తి అనేది దాని ఆదేశాల మేరకే మొత్తం ఆర్మీ కావచ్చు, మొత్తం రెవెన్యూ శాఖ కావచ్చు అన్నీ నడుచుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాక్షస పిశాచ పింజారి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా నేను కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. నేను కూడా ఈ రాజ్యాంగం పూర్తిగా నికృష్టమైనదని కూడా నా వైపు నుంచి నేను చెప్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకొని ఈ రాజ్యాంగం రద్దు చేస్తారని కూడా ప్రజలు ఓటరుగా మీరు కూడా ఈ రాజ్యాంగం రద్దు చేయాలని మీరు కూడా గొంతుకను వినిపిస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇంకా ఇదే కాకుండా ఎంతో మనం ఏది మోదీ వస్తే ఏదో చేస్తాడు అనుకుంటే జై శ్రీరామ్ అని నామంతో వచ్చిండు, కానీ ఏం చేయడని మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతను ఊరికి నినాదంతో వచ్చాడు, కానీ అతను ఊరికి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మాత్రమే ఆ ప్రధాన పీఠం మీద కూర్చొని అంతవరకు పనికి వస్తాడు. ఇది చేయించేదంతా మాఫియా. మనం ఎవరు వచ్చి చేసినా ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు ఈ దుర్మార్గం అరాచకాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే తప్ప ఈ దుర్మార్గాలు దురాచారాలు ఆగవు. పూర్వం ఉన్న ఏదైతే వ్యవస్థలన్నీ ఉన్నాయో హరిజన గిరిజన మొత్తం ఏదైతే ప్రతిదీ ప్రకృతిని సమతుల్యంగా కాపాడుకుంటూ తమ యొక్క జీవితాన్ని జీవన విధానాన్ని ఆచరిస్తూ తమ యొక్క నైతిక విలువలను కాపాడుకుంటూ ఉండే ఉత్తమ జీవన విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు నాశనం చేసి ఈ విధంగా భూమిని తగలబెట్టడం అనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. పుట్టిన వాడిని పుట్టినట్టు